నమస్కారం. మా ఊరి కథలకు స్వాగతం. చుట్టూ ఎత్తైన కొండలు, ఆహ్లాదకర వాతావరణం, దట్టమైన అడవులు, ఎటు చూసినా పచ్చదనం, గలగలా పారే జలపాతాలు. క్షేత్రంలో అడుగు పెట్టగానే స్వచ్ఛమైన గంగా జలం మన కాళ్ళు కడిగి పవిత్రులుగా మారుస్తుంది. పాలధారల జలపాతాల గలగలలు మనకు అద్భుతమైన పర్యాటక అనుభూతిని కలిగిస్తాయి. కొండల నుంచి జాలువారే ఈ జలపాతం వద్దకు చేరుకొని తడిచి ముద్దవని వారు పాపాత్ములే. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ఈ జలపాతం వద్ద తడవడంతో పాటు కోనేరులో స్నానాలు ఆచరించవచ్చు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాననేగా మీ అనుమానం? కడప జిల్లాలో ఈ వర్షాకాలం అత్యద్భుతమైన జలపాతాల గురించి మీకు తెలియజేయడానికే ఇదంతా. కేవలం వర్షాకాలంలో మాత్రమే పాలకొండలు పచ్చకోకను కప్పుకొని తలలో పాపిట దువ్వినట్టు అక్కడక్కడ జలపాతాలతో కనువిందు చేస్తాయి. వాటన్నింటినీ మనం దట్టమైన అడవుల్లోకి వెళ్ళి చూడలేం, కానీ మనకు సమీపంలో ఉన్న వాటిని మాత్రం చూసి తీరాల్సిందే. ఈ కోవిడ్ సమయంలో ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేక స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణానికి దూరమైన మనం ఒక్కసారి అలా కొండకోణంలో విహరిస్తూ ఆధ్యాత్మిక ఆహ్లాద ఆనందాన్ని పొందుదాం, ఆయుష్ను పెంచుకుందాం. కడప నగర శివారులో ఉన్న పాలకొండల నుంచి జలధార మనల్ని కనువిందు చేస్తుంది. ఈ పాలకొండలకు రిమ్స్ ఆసుపత్రి నుంచి నేరుగా వెళ్తే పాలకొండ్రాయుడి ఆలయానికి దారి కనిపిస్తుంది. ఆ రోడ్డు మీదుకే జలధార ఆహ్వానిస్తూ కనిపిస్తుంది. పైన కొండపై జలపాతాన్ని చూసి కుటుంబంతో సహా అక్కడే స్నానాలు ఆచరించి పాలకొండ్రాయుడిని దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగి రావచ్చు. ఇదొక్కటేనా? సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరో అద్భుతమైన జలపాతం 1000 నూతల కోనలో ఉంది. కడప పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది సుందర జలపాతం. కడప నుంచి వేంపల్లికి వెళ్లే దారిలో పెండ్లిమర్రి దాటిన తర్వాత చిన్నదాసరపల్లెకు వెళ్లే దారిలో ఉంది జలపాతం. 1000 నూతల కోన ఆలయం వెనుక భాగం నుంచి వచ్చే జలధార నేలపై స్వచ్ఛమైన నీటితో మీకు జలపాతం వద్దకు ఆహ్వానం పలుకుతుంది. అలా అడుగులో అడుగు వేసుకుంటూ ముందు కదిలితే కొండలపై నుంచి తెల్లటి పాలధారలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. కొండను ఎక్కగలిగిన వారు జలపాత ధార వరకు చేరి బాహుబలి సెట్టింగ్ను తలపించే ఈ ప్రాంతంలో స్నానాన్ని ఆచరించవచ్చు. ఇక కొండ ఎక్కలేని వారు జలధార కిందనే నీటి ఊటల్లో కోనేటిలో స్నానం ఆచరించవచ్చు. ఆ జలధార అలా సాగుతూ పెండ్లిమర్రి మీదుగా కాలువలా ముందుకు కదులుతుంది. ఇక్కడ భక్తుల కోసం ఓ కోనేరు, స్వామివారి కోసం ఓ కోనేరు ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి. దేవతల కోనేరు నుంచి స్వచ్ఛమైన నీరు భక్తుల కోనేటిలోకి చేరుకుని జలపాత పాయల్లో కలిసి అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. చక్కగా సర్ది కట్టుకొని ఉదయం స్నానం ఆచరించి 1000 నూతల కోనలో వెలిసిన లక్ష్మీనారసింహుణ్ణి దర్శనం చేసుకుని జలపాతం వద్ద ఆనందంగా విహరిస్తూ ఆకలైనప్పుడు ఆ ఆహ్లాదకర వాతావరణంలో భోజనం ఆరగించి సాయంత్రం వరకు ఆనందంగా గడిపి ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని గుండెల నిండా, మీ కెమెరాల నిండా, ఫోన్ల నిండా జ్ఞాపకాలను మూటగట్టుకుని రావచ్చు. అంతేనా? 1000 నూతల కోన క్షేత్రంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా ఎలా విలసిల్లాడో కూడా గత వీడియోలోనే మీకు వివరించాను. అంటే 1+1 ఆఫర్ లాగా అటు స్వామివారిని దర్శించుకున్న తృప్తిని, ఇటు పర్యాటక అనుభూతిని రెండింటిని పొందవచ్చనమాట. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 1000 నూతల కోన క్షేత్రానికి బయలుదేరండి. అక్కడ జలపాతాలు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాయి. అసలైన విషయం మర్చిపోయాను. అసలు ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే విమాన మార్గంలో రావాలనుకునే వారికి కడప సమీప ప్రాంతం విజయవాడ, చెన్నై, హైదరాబాదు, బెళగాం నుండి కడపకు ప్రత్యేక విమానాలు ఉన్నాయి. రైలు ద్వారా రావాలన్నా, బస్సు ద్వారా రావాలన్నా కడప సమీప ప్రాంతం. ఇక కడపలో మీకు అనుకూలంగా వివిధ రకాల బడ్జెట్ హోటళ్లు ఉన్నాయి. ఎలాగో కడప వరకు వస్తారు, అలా కడప సమీపంలో ఉన్న ప్రాంతాలని కూడా ఓ చుట్టేయండి. సిద్ధవటం కోట, గండికోట, గండి అంజన్న, పుష్పగిరి, ఆదినిమ్మాయిపల్లి, పాలకొండలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
వీటిలో కొన్నింటి గురించి నా గత వీడియోలోనే మీకు వివరించాను. మీరు గనక ఇంకా అవి చూడకపోతే వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న ఐ కార్డ్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోని చూడండి, తెలుసుకోండి, కడపకు విచ్చేయండి. ఉంటాను మరి. మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్ యొక్క అప్డేట్స్ కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాదు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ల ద్వారా కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు ఈ యాప్స్లో డైరెక్ట్గా ఛానల్ని ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ పై క్లిక్ చేస్తే చాలు. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లోని కథలను ఎప్పటికప్పుడు వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు.